లాస్ట్ వీడియోలో టెంపుల్‌కెళ్ళామని చెప్పా కదా! టెంపుల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మేమైతే మా చిన్నత్త వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాము. ఎందుకంటే మా చిన్నోడి డ్రెస్ అయితే స్టిచెస్ ఏయించడానికి మా మమ్మీ అయితే పోచంపల్లి కుర్తీలైతే తీసుకుంది. మా చిన్నోడి పుట్టు వెంట్రుకలకు. అప్పుడు చాలా పెద్దగుండే సైజు. సో, ఇప్పుడైనా ఏద్దామని చెప్పేసి తీస్తే ఇప్పుడు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. అందుకే స్టిచెస్ ఏయించడానికి ఎళ్ళా అనమాట. మా హర్షిక తెలుసు కదా! వాళ్ళ ఇంటికి ఎళ్ళినామనమాట. మేము ఎళ్ళేసరికి తను లేకుండే స్కూల్‌కెళ్ళింది. అది మేము ఎళ్ళేసరికి మినీ ప్రొజెక్టర్ కనిపించింది మాకు. ఎవరు బుక్ చేసుకుర్రబ్బా అని చూస్తే మా హర్షిక బుక్ చేసుకుందనమాట. సో, మేమైతే ఓపెన్ చేసేసి మేమే యూజ్ చేసినాం ఫస్ట్. అక్కడ కేక్స్, ఆల్ఫాబెట్స్ అన్నీ ప్రొజెక్ట్ అయితున్నాయి అనమాట. అండ్ మేము వెళ్ళేసరికి మా చిన్నోడైతే లేచిండు. వాడిని ఇడిచిపెట్టి పోయినామని చెప్పేసి వాళ్ళ డాడీని కొడుతూ ఉన్నాడు. అండ్ బోనాల పండుగ కదా! సో, మేమైతే ఇక్కడ పూరీలు చేస్తున్నాము. ఆల్రెడీ మురుకులు, అప్పాలన్నీ వేసేసినాము. ఇది ఒకటే బ్యాలెన్స్ ఉండే. నేను వాయిస్ ఓవర్ వస్తుంటే మా చిన్నోడైతే ఒకటే డిస్టర్బ్ చేస్తున్న వాయిస్ వినిపిస్తుంది కదా మీకు కూడా. అండ్ అందరూ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చేసుకోండి. అండ్ చిన్నోడైతే ఎంత డిస్టర్బ్ చేసాడో అనుకున్నాం. వాడైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే మేము చేసినంతసేపు వాడు పడుకోనే ఉండు. అండ్ మురుకులు చేసే ముందు కూడా వాడు పడుకుండంటే మేము అయిపోయినాక మేమే వెళ్ళి లేపినాం అనమాట వాడిని. అంత మంచోడు మా వాడైతే. అండ్ ఇక్కడైతే మేము ఫిష్ ఫ్రై కోసం అన్నీ కలుపుతున్నాం అనమాట. ముందు రోజు కలిపి పెట్టుకుంటే బాగా టేస్ట్ అవుతాయి కదా! సో, అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను మా నాన్నమ్మకి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.